హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చింది. గత కొన్ని నెలలుగా 5 ఎకరాలకి సంబంధించి 4 పైకి సంబంధించిన వాళ్ళకి రైతు భరోసా నిధులు జమ కాలేదని, ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఇక రైతు భరోసా రాదు అని ఆల్రెడీ నిశ్చయంగా దానిపై ఆశలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి నిధులను ప్రభుత్వం ఎప్పుడు ఎన్ని ఎకరాలకి విడుదల చేయబోతుంది అనే దానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. సో అప్డేట్లోకి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ప్రముఖ దినపత్రికకి సంబంధించి News18 తెలంగాణ News18 అనే .comలో ఈ విధంగా అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటి అంటే, రైతు భరోసాపై భారీ ప్రకటన అని చెప్పి చూసుకోవచ్చు. మరోసారి అకౌంట్లో డబ్బులు. రైతు భరోసా పథకం కింద 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకి కూడా సుమారుగా 4,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనే స్టేట్మెంట్ని మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకు మాత్రమే 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా 4 ఎకరాల పైకి సంబంధించిన భారీ ఎకరాలు కలిగిన భూస్వాములకు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం చూసుకోవచ్చు. మొత్తం ఈ యొక్క 9,000 కోట్ల రూపాయల నిధులు విడుదలైన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో 3 ఫ్లెక్సీలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో రైతు భరోసా రుణమాఫీకి సంబంధించిన ఫ్లెక్సీ ప్రదర్శనకు ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా కూడా 28 కోట్ల రూపాయల వరకు నిధులను కూడా కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 5 విడతలలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఒకటి జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించి 27వ తారీఖు నాడు పైలట్ ప్రాజెక్ట్ కింద నిధులను జమ చేశారు. తర్వాత ఫిబ్రవరి నెలలో 3 విడతలు, ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం వాళ్ళకి, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల వాళ్ళకి, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల వాళ్ళకి రైతు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత 4 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి మార్చి నెలలో ఇచ్చారు. ఇప్పుడు ఈ మే నెలలో మిగిలిన రైతులందరి ఖాతాలలోకి ప్రభుత్వం దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నిధులను జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారాన్ని మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్లో మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. సో మీ అందరికీ కూడా అప్డేట్ గురించి సమాచారం అందిందైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు. గతంలో రైతు భరోసాపై ఆలస్యం అవుతుంది, రైతులు మమ్మల్ని మన్నించాలి అని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ని కూడా ఈ విధంగా చేయడం జరిగింది. దీని గురించి కూడా మీతో నేను చాలాసార్లు మాట్లాడాను. ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు. భరోసా మెల్లమెల్లగా దశల వారీగా 57 లక్షల మంది రైతుల ఖాతాలలో 5,057 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. మరో 13 లక్షల మందికి 4,000 కోట్ల మేర పెండింగ్లో నిధులు అని చెప్పేసి చూసుకోవచ్చు. సో మనకి మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటివరకు 57 లక్షల మందికి ఇచ్చారు. మిగిలిన 13 లక్షల మందికి సంబంధించిన నిధులు కూడా అతి త్వరలో రైతుల ఖాతాలలోకి బదిలీ అయ్యే విధంగా ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందని News18కి సంబంధించిన అప్డేట్లో మీరు ఈ సమాచారాన్ని స్పష్టంగా చూసుకోవచ్చు అనేది అయితే మీకు తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. అఫీషియల్ అప్డేట్స్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటే తదుపరి వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.